సాయి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 49 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 50 భాగం చెప్పుకున్నాం. వ్యాస మహర్షికి జయ, ప్రసన్నాంజనేయ స్వామికి జయ, సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ. శుక్లు వారు చెప్తున్నారు, ఇది ప్రణయ బద్ధాభిర్గోపిభి కృతరక్షణం పాయయిత్వా స్తనం మాత సన్యవేశయదాత్మజం. పరిషన్ మహారాజా, గోపికలు తమ ప్రేమానురాగముల కొలది కృష్ణుడికి రక్షా ప్రక్రియలు జరిపించారు. ఆ తర్వాత యశోదామాత కుమారుడికి స్తన్యం ఇచ్చి సేయపై పరుండబెట్టింది. భారతం భాగవతం చెప్పుకుంటుంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. భారతంలో శుకుడిని తీసుకొచ్చాయి ఇందాక పొరపాటున కదా. వైశంపాయనుడు జనమేజయుడికి పొరపాటున చెప్పాను భారతం. శుకుడు అని చెప్పాను కదా. పూజారి గారు లేకపోయేటప్పటికి ఇదైపోతుంది, డబుల్ డ్యూటీ. ఇంతలో తావన్నందాదయో గోపా మధురాయ వ్రజంగత విలోక్య పూతనా దేహం బభూరతి విస్మిత నూనం బతర్షి సంజాతో యోగేశో వా సమాసస సయేవ దృష్టో హ్యుత్పాదో యదాహానక దుందుభి. ఇంతలో నందుడు చేరారు. ఎక్కడికి వెళ్ళాడు? కప్పం కట్టడానికి వెళ్ళాడు కదా మధురకి. అక్కడి నుంచి గోకులానికి వచ్చాడు. పూతన కళేబరాన్ని చూశాడు. అక్కడే చెప్పాడు ఆయన, ఉత్పాదాలు కనపడుతున్నాయా, తొందరగా వెళ్ళు గోకులానికి అని. ఎవరు? వసుదేవుడు. తొందరగా బయలుదేరి వచ్చాడు నందుడు. అక్కడ ఆ ఘట్టం అక్కడ ఆగింది. ఈ లోపల ఇదంతా జరిగింది. ఇక్కడ చూస్తే నిజంగానే ఉత్పాదమే. భయంకరమైన రాక్షసు, 2 క్రోసులు పొడుగు ఉన్న రాక్షసు పడి ఉన్నది అక్కడ. ఆ కళేబరాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎంత ఆశ్చర్యం ఇది! పూజ్యుడైన వసుదేవుడు మానవ మాత్రుడు కాదు, నిజంగా పూర్వజన్మలో ఒక మహర్షి అయి ఉంటాడు, యోగి అయి ఉంటాడు. లేకపోతే మరి ముందుగానే ఊహించి చెప్పాడు ఉత్పాదాలు జరుగుతాయి, వెళ్ళమని, జరుగుతున్నాయని. నిజమైంది అని ఆయన మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత కళేబరం పరశుభిశ్చిత్వా తత్తే వ్రజౌకస దూరే క్షిత్వా వయవశో జదహన్ కాస్తతిష్ఠితమో దహ్యమానస్య దేహస్య ధూమస్యాగరసౌరభ ఉద్ధిత కృష్ణ నిర్భుక్త సపజ్జాహత పాప్మనః. తర్వాత ఏం చేశారు? ఆ గోపకులందరూ కూడా, ప్రజవాసులందరూ కూడా ముక్కలు ముక్కలుగా గొడ్డళ్లతో నరికారట ఆ కళేబరాన్ని. మరి 2 క్రోసులు దూరం కదా. ఆ తర్వాత గోకులానికి దూరంగా తీసుకెళ్ళి చితి పేర్చి, అంతే కదా, కళేబరం మొత్తాన్ని 2 క్రోసులు అంటించలేరుగా, ముక్కలు ముక్కలుగా గడ్డలతో నరికి పోగేసి అంటించారట. గోకులానికి దూరంగా తీసుకెళ్ళి దాని నుంచి వచ్చిన పొగలు ఎట్లా ఉన్నాయట? మంచి గంధం వాసన వస్తున్నాయట ఆ పొగలన్నీ. ఎందుకై ఉంటుంది? ఎందుకు వస్తున్నాయి అట్లా? దాని స్తన్యాన్ని గోలింది ఎవరు? కృష్ణ భగవానుడు. దాని పాలను తాగాడు కదా, ఆ మూతి తగిలింది కాబట్టి ఆ వాసనలు వస్తున్నాయి అన్నమాట దాన్ని కాలుస్తుంటే. పూతన లోక బాలగ్రీ రాక్షసి రుధిరాసన.
జిఘాంసయాసి హరయే స్తనం దత్వాప సద్గతిం కిం పునః శ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే యచ్చన్ ప్రియతమం కిం ను రక్తాస్తన్మాతవో యథా.